సార్ ఇక చూస్తే నెల్లూరు టూర్ సార్ మళ్ళీ దానిపైన ఆంక్షలు పెట్టారు సార్. దాని ఆంక్షల్ని మళ్ళీ 3 బళ్ళు 10 మంది ఇట్లా మళ్ళీ నోటీస్ కూడా ఇచ్చారు ఎమ్మెల్సీ గారికి. నేనేమంటానంటే మన వీటికి సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని తొందరగా కోలుకునేట్టుగా చేసింది వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి పర్యటనలు విజయవంతం చేస్తూ ఉండేది కూడా ప్రభుత్వమే. ఎప్పుడు కూడా అసహజమైనటువంటి కండిషన్స్ పెట్టినా, అసహజమైనటువంటి ఏర్పాట్లు చేసినా ప్రజలు యాక్సెప్ట్ చేయరు. అది వాళ్ళ సొంత అనుభవం కూడా తెలుగుదేశం పార్టీ. ఎందుకో వీళ్ళు ఆ విషయంలో ఇంకా గందరగోళంగా ఉన్నారనిపిస్తుంది నాకు. కాబట్టి నెల్లూరు పర్యటన ఆయనకు వస్తున్నాడు, హెలిప్యాడ్లో దిగుతారు, జైలుకి వెళ్తారు, అక్కడి నుంచి ప్రసన్న కుమార్ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ పార్టీకి వాళ్ళు వదిలేంటి ఎట్టబడితే అని కాదు, మినిమం సెక్యూరిటీ తీసుకొని ఎంతమంది రావచ్చు, ఒకసారి 2-3 వేల మంది వస్తారు అనుకుంటారు. వద్దండి, ఒక 2,000 పరిమితం చేసుకోండి, అంత మించొద్దు. హెలిప్యాడ్కి ఎంతమంది వస్తారు, మా జిల్లాలో నాయకులు అందరూ వస్తారండి, ఒక 100 మంది వస్తారంటారు. వద్దండి, 50 మంది రండి. ప్రసన్న కుమార్ ఇంటికాడ కూడా ఇరుకు సందులు కాబట్టి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంకొక చోట పెట్టుకోండి. ఇట్లా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఆయన ప్రోగ్రాం జరిగిపోతుంది. పెద్ద టెంపర్ కూడా రాదు. ఇప్పుడు 5 రావాలి, 10 రావాలి, 2 వెహికల్స్ రావాలన్నారు అనుకోండి, ఒక అనుమానం వస్తుంది కదా, జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా తీసుకెళ్తున్నారు, మా నాయకుడికి ఏమైనా అవుతుందని భయం వచ్చేసి ఎక్కువ మంది వచ్చేస్తారు. ఇప్పుడు నాయకులను అయితే ఈ హౌస్ అరెస్ట్ చేస్తారు, నాయకులను అయితే కట్టడి చేస్తారు. సాధారణ జనం వచ్చేస్తే ఏమైపోతుంది, ఒకవేళ కేసులు పెడతారు, నాయకులైతే కేసులు పర్సనల్గా ఒక 2-3 వేల మంది వచ్చేసారు, 2-3 మంది కేసు పెట్టి ఏం కేసు పెడతారు, సెక్షన్ 144 ఉల్లంఘన, ఏమవుతుంది, వాయిదాలు జరుగుతారు. కాబట్టి షరతులు ఎక్కువగా పెడితే పర్యటన అంత విజయం అవుతుంది. షరతులు లేకుండా పర్యటన కోసం షరతులు పెడితే పర్యటన విజయవంతం అవడం, పోలీసులకు ఇబ్బంది లేకుండా షరతులు పెట్టేంత వరకు యాక్సెప్టబుల్. అంతకు భిన్నంగా షరతులు పెడితే మాత్రం అది జగన్ గారికి పర్యటనకు, ఇప్పుడు జగన్ గారి పర్యటన జనమురు రాకుండా తగ్గు వచ్చారనుకోండి, ఇన్ని షరతులు పెట్టారు కాబట్టి జనం రాలేదు అంటారు. భారీ ఎత్తున వచ్చేసారనుకోండి, ఇన్ని షరతులు పెట్టినా ఇన్ని చేసినా జగన్ గారిని ఎవరు అడ్డుకోలేకపోయినారు వస్తుంది. బంగారపాలెం జరిగింది అదే కదా. కాబట్టి షరతులు పెడితే ఏం జరిగినా జగన్ ప్రతిపక్షానికే లాభం, ఏం జరిగినా అధికార పార్టీకే నష్టం. షరతులు పెట్టకూడదు, నిబంధనలు కేవలం పర్యటన విజయం అయిన తనకు అబ్నార్మల్ సిచ్యువేషన్ రాకుండా ఉండడం కోసం చేస్తేనే అది బెటర్గా ఉంటుందని నాకు అనిపిస్తుంది.